శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 81వ సర్గము. ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి ఆమెను తీసుకుని వచ్చుట, అతడు హనుమంతుని ఎదుట ఆ మాయాసీతను చంపివేయుట. మహాత్ముడైన శ్రీరామచంద్రుని యొక్క మనోభావములను గుర్తించి ఇంద్రజిత్తు యుద్ధరంగము నుండి మరలి లంకానగరమున ప్రవేశించెను. గొప్ప పరాక్రమశాలి సూర్యుడు అయిన ఇంద్రజిత్తు మహాయోధులైన కుంభకర్ణాదుల వధకు ఎంతయో చింతించుచు క్రుద్ధుడై కన్నులెర్రజేయుచు బయలుదేరెను. దేవతలకు కంటకప్రాయుడు, పులస్త్యుని వంశమువాడు, మహావీరుడు అయిన ఇంద్రజిత్తు రాక్షస యోధులతో గూడి లంక యొక్క పశ్చిమద్వారము నుండి యుద్ధరంగమునకు బయల్వెడలెను. వీరులు అన్నదమ్ములు అయిన రామలక్ష్మణులు యుద్ధ సన్నద్ధులయ్యున్నారని భావించి ఇంద్రజిత్తు మాయను అనగా ఇతరులను వ్యామోహపరచునట్టి శక్తిని ప్రయోగింపనారంభించెను. ఆ రావణసుతుడు మాయాసీతను రథమున నిలిపిన పిమ్మట తన గొప్ప బలములతో కూడి ఆమెను అనగా ఆ మాయాసీతను వధించుటకు ఆసక్తుడయ్యెను. అంతటా కటిక దుర్మార్గుడు వానరులను అందరినీ మోహములో ముంచదలచినవాడై సీతను అనగా మాయాసీతను చంపుటకు నిశ్చయించుకొని వానరులకు ఎదురుగా బయలుదేరెను. లంకానగరము నుండి బయల్వెడలి తమకు అభిముఖముగా వచ్చుచున్న ఆ నిశాచరుని జూచి వానరులు అందరును మిగుల క్రుద్ధులై యుద్ధోత్సాహముతో శిలలను చేబూని ఒక్కొమ్మడిగా లంఘించిరి. కపిప్రముఖుడైన హనుమంతుడు దుర్భేద్యమైన ఒక మహాపర్వత శిఖరమును చేతబట్టి వానరయోధులకు ముందు భాగమున సాగిపోవుచుండెను. అతడు ఇంద్రజిత్తు రథముననున్న మాయాసీతను చూచెను. ఆమెలో మచ్చుకైనను ఆనందము కనపడకుండెను. ఆమె ఏకవేణిని ధరించి ఉపవాసములచే కృశించి దైన్యముతో నుండెను. ఆ రామపత్ని తైల సంస్కారాదులను మాని మలిన వస్త్రయై ఉండెను. ఆ వనితామణి యొక్క శరీరమునందంతటను దుమ్ము వ్యాపించియుండెను. కొలది కాలము క్రిందటనే ఆ జనకుని కూతురును చూచియున్నందున హనుమంతుడు క్షణకాలము చూచినంతనే ఆమె సీతయే అని నిశ్చయించుకొని విషణ్ణుడయ్యను. ఇంద్రజిత్తు రథమునందున్న ఆ మైథిలి ధూళి ధూసరితయై దైన్యముతో నుండుట గాంచి హనుమంతుడు మిగుల వ్యాకులుడై కన్నీరుగార్చుచూ ఎంతయో వ్యధ చెందెను. ఇంద్రజిత్తు యొక్క ఆధీనములో రథమునందున్న సీతాదేవి అనగా మాయాసీతాదేవి ఆనందరహితయై శోకార్తయై మిగుల పరితపించుచుండుటను జూచి ఈ దుర్మార్గుడు ఈ పరమసాధ్విని ఏమి చేయదలచినాడో అని అనుకొనుచు మారుతి చింతింపసాగెను. పిమ్మట అతడు కపివరులతో గూడి రావణుని కుమారునిపై దాడికి వెడలెను. ఇంద్రజిత్తు తన మీదికి వచ్చుచున్న వానర బలములను జూచి మిగుల క్రోధావిష్టుడాయెను. పిదప అతడు వర నుండి కత్తిని దూసి మాయాసీత యొక్క జుట్టు పట్టుకొనెను. వానరులందరూ చూచుచుండగా అతడు ఆమెను కొట్టసాగెను. అప్పుడు రథమునందు ఆ మాయాసీత రామా రామా అనుచు ఆక్రోశింపదొడంగెను. రావణుని సుతుడు ఆమె కొప్పును పట్టుకొనిండుటను జూచి మారుతి దైన్యమునకు లోనై శోకముతో కంటతడి పెట్టెను. శ్రీరామునకు ప్రియపత్నియు సౌందర్య రాశియు అయిన ఆ సీత అనగా మాయాసీత యొక్క దీనస్థితిని జూచి హనుమంతుడు మిగుల క్రుద్ధుడై ఇంద్రజిత్తుతో ఇట్లు పరుషముగా పలికెను. దుర్మార్గుడా, నీవు బ్రహ్మర్షుల వంశమునకు చెందినను రాక్షసికి జన్మించిన వాడవు. అందువలననే నీ వినాశము కొరకు ఇట్లు సీతాదేవి యొక్క జుట్టును పట్టుకొంటివి. ఛీ దుష్టుడా, నీవు దురాచారపరుడవు అయినందుననే నీవు ఇట్లు పెడత్రోవ పట్టితివి. ఓయి నీవు క్రూరుడవు, దుర్జనుడవు, దుష్టవర్తనుడవు, అల్పబుద్ధివి. దుష్కృత్యములనొనర్చుటలో నీవు పరాక్రమశాలివి. కఠినాత్ముడా, నీలో కనికరము ఏమాత్రమునూ లేదు. ఇట్టి పాడు పనిని అధమాధములు మాత్రమే చేయుదురు. ఈ మైథిలి ఇంటికిని పరిచారికలకును రాజ్యమునకును కడకు తనకు ప్రాణనాథుడైన శ్రీరామునకును దూరమైనది. ఇట్టి సాధ్విని నీవు చంపుటకు పూనుకొంటివి. ఇంతకును ఈమె నీకు చేసిన అపరాధమేమి? సీతామాతను చంపినచో నీవింక ఏ విధముగనూ ఎక్కువ కాలము బ్రతికియుండజాలవు. ఇట్టి దుష్కృత్యమునకు పాల్పడినందున నీవు నిస్సంశయముగా వధార్హుడవే. అందువలన నీవు నా చేతికి చిక్కితివి. లోకముచే చంపదగినవాడా,
ఈ 14 లోకములలో స్త్రీ హత్యకు పాల్పడిన వారికి అందరికినీ రౌరవాది నరక బాధలు తప్పవు. కనుక ఈ అకృత్యములకు పూనుకొనిన నీవును ఈ జీవితమును వీడి అనగా అసూలను కోల్పోయి యాతనా శరీరమును పొంది నరక బాధలు అనుభవించుట తథ్యము. ఈ విధముగా పలికిన వెంటనే హనుమంతుడు సాయుధులైన వానరులతో గూడి క్రోధావేశముతో ఇంద్రజిత్తుపై దాడి చేసెను. పరాక్రమవంతులైన వానరయోధుల యొక్క సైన్య సమూహము తమ మీదికి వచ్చుచుండుట చూచి మిగుల బలిష్ఠులైన రాక్షసుల యొక్క సేన దానిని నిలువరించెను. అంతటా ఇంద్రజిత్తు వేల కొలది బాణములను ప్రయోగించి వానర సైన్యమును చీకాకుపరచెను. పిదపాతడు కపివరుడైన హనుమంతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. వానరుడా, రామలక్ష్మణులు, సుగ్రీవుడు, నీవు వైదేహి కొరకై ఇక్కడికి వచ్చితిరి. అయితే నీవు చూచుచుండగనే ఇప్పుడే ఈమెను హతమార్చెదను. ఈమెను చంపిన వెంటనే రామలక్ష్మణులను, నిన్ను, మీ రాజైన సుగ్రీవుని తుదముట్టించెదను. తదనంతరము దుష్టుడైన విభీషణుని పనిపట్టెదను. కపి, స్త్రీలను చంపదగదు అని నీవు పలికితివి. కాని ఈమెను చంపట వలన మా శత్రువులైన మీకు బాధ కలుగును. కనుక శత్రువులను పీడించుట యుక్తమే గదా. ఇట్లు పలికిన పిమ్మట ఇంద్రజిత్తు ఏడ్చుచున్న ఆ మాయాసీతను పదునుదేలియున్న తన ఖడ్గముతో స్వయముగా ఒక రేటు వేసెను. ఆ నిశాచరుని ఖడ్గప్రహారము యజ్ఞోపవీతమును ధరించు స్థానమును అనగా భుజముపై పడుటచే ఆ తపస్విని యొక్క శరీరము 2 ముక్కలాయెను. అంతటా ఆ దివ్యసుందరి నేలపై పడిపోయెను. ఆ విధముగా ఇంద్రజిత్తు స్వయముగా ఆమెను చంపిన పిమ్మట హనుమంతునితో ఇట్లనెను. ఓయి, ఈ రామపత్నిని నా కసిదీర చంపివేసి తిని ఈ వైదేహి శరీరము ఎట్లు ముక్కలైనదో చూడుము. కనుక మీరు పడిన శ్రమ ఎంతయూ బూడిదలో పోసిన పన్నీరైనది. ఇట్లు ఆ ఇంద్రజిత్తు వాడి అయిన మహాఖడ్గముతో తానుగా ఆమెను హతమార్చిన పిమ్మట సంతోషముతో రథమెక్కి పెద్దగా వికటాట్టహాసము చేసెను. రాక్షస సైనికులు వ్యూహరచనతో రక్షించుచుండుటచే ఆ నిశాచరుని రథము దుర్భేద్యముగానున్నది. అట్టి రథముపై చేరియున్న ఇంద్రజిత్తు నోటిని పూర్తిగా తెరచి గట్టిగా అరవగా ఏర్పడిన శబ్దమును ఆ సమీపముననే యున్న వానరులందరూ వినిరి. దుష్టుడైన ఆ ఇంద్రజిత్తు ఆ విధముగా మాయాసీతను హతమార్చి సంతోషముతో పొంగిపోయెను. అట్లు హర్షముతో ఉబ్బిపోవుచున్న ఆ నిశాచరుని జూచి కపులందరునూ ముఖములు చిన్నబుచ్చుకొనిన వారై వెంటనే వెనుతిరిగి పారిపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 81వ సర్గము.